టీడీపీ పార్టీలో 6 ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. అందులో 3 రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారనేటువంటి వార్తలు ఎక్కడొస్తున్నాయి? టీడీపీ పార్టీకి అనుకూలంగా ప్రధానమైనటువంటి పత్రిక, ప్రధానమైనటువంటి ఛానల్లో వీటికి సంబంధించి అసంతృప్తిలో ఉన్నారు. రంగంలోకి చిన్నబాబు పెద్దబాబు దిగితే తప్ప వాళ్ళు సంతృప్తి పడేటువంటి అవకాశం లేదనేటువంటి వార్తలు అందులో రావడం జరిగింది. సో ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, మరి ఎందుకు వాళ్ళు రాజీనామాకైనా సిద్ధపడ్డారనే దానికి సంబంధించి మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఈ టీడీపీ జనసేన పైకి ఏం చెప్తా ఉన్నారు, అద్భుతంగా ఉన్నాం, ఇంకో 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, వైసీపీ పార్టీ కుట్ర చేయాలని విడదీయాలని చూసినా కూడా మమ్మల్ని విడదీయలేరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళని ఎవరూ విడదీయాల్సినటువంటి అవసరం లేదు. టీడీపీ జనసేన పార్టీ ఆ నాయకులే విడిపోవడానికి కారణమవుతున్న పరిస్థితి. పిఠాపురంలో ఎంత రచ్చ అయిందో మనం చూసాం కదా, అక్కడ వైసీపీ పాత్ర ఏమైనా ఉందా? నాగబాబు గారి మాట వల్ల ఇదంతా జరిగింది. సో ఆ విషయం పక్కన పెడితే మిగతా చోట్ల కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజాగా ఏదైతే పదవులకు సంబంధించి గతంలోనే ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి 2 విడతలుగానే ప్రకటించారు పదవులు. ఇప్పుడు మరొక విడతలో కొన్ని పదవులను మార్కెట్ యార్డ్కి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం వాళ్ళ పరిశీలించిన తర్వాత వాళ్ళకు ఈ ప్రకటన జరిగింది. అందరూ ఆశ పెట్టుకున్నారు, ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే వాళ్ళ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి వ్యక్తికే మార్కెట్ యార్డ్ చైర్మన్ వస్తుందని చెప్పి అందరూ ఆశ పెట్టుకున్నారు. కొంతమంది పక్కా మనకే వస్తుందన్న ఉద్దేశంతో ఏమంటారు సంబరాలకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అసంతృప్తితో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటనేది ఒకసారి చూస్తే కనుక ఇందులో మొత్తం మొన్న ప్రకటించింది 38లో 6 జనసేన పార్టీకి, 1 బీజేపీ పార్టీకి, 31 టీడీపీ పార్టీకి కేటాయించారు. 31 టీడీపీ కేటాయించిన దాంట్లో ఏం ఇబ్బంది లేదు. మిగతా 6టికి సంబంధించి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఉండిలో. ఆయన ఒక పేరును చెప్పారంట, రికమెండ్ చేశారంట, ఈయనకు ఖచ్చితంగా కావాలని చెప్పారంట. మరి ఆయన పేరు చెప్పిన దాన్ని పక్కన పెట్టి జనసేన పార్టీ ఎవరైతే చెప్పారో జుట్టుగా నాగరాజుకి జనసేన పార్టీ తరఫు నుంచి మరి అక్కడ నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. సో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారంట. నేను చెప్పిన వ్యక్తి కాకుండా కనీసం నన్ను కూడా సంప్రదించకుండా ఎట్లా చేస్తారని చెప్పి ఆయన అసంతృప్తితో ఉన్నాడంట. అదేవిధంగా గన్నవరం సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు ఆయన కూడా కొన్ని పేర్లు చెప్పడం జరిగిందంట. కొన్ని పేర్లు అంటే పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరితో ఈ వ్యక్తికి అయితే కష్టపడాడు కాబట్టి వ్యక్తి సమర్థవంతంగా చేయగలడని చెప్పి ఆయన పేరు ప్రకటిస్తే జనసేన పార్టీ నుంచి అయితే గరికపాటి శివశంకర్ అనే వ్యక్తికి అక్కడ ఆయనకి ఇవ్వడం జరిగిందంట. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నాడంట. అదేవిధంగా పెడన నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి జనసేన పార్టీకి అక్కడ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కేటాయించడం జరిగిందంట. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాగిత కృష్ణప్రసాద్ అసంతృప్తితో ఉన్నాడంట. ఇక్కడ నేను చెప్పినటువంటి పేరును పక్కన పెట్టి జనసేన పార్టీకి కేటాయించడం ఏంటి, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎట్లా చేస్తారని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నారంట. అక్కడ జనసేన పార్టీ అనంతలక్ష్మి అనేటువంటి ఒక మహిళకు అక్కడ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి కూడా ఆయన. సో ఆయనకు సంబంధించి ఆయన పేరు రికమెండ్ చేస్తే ఆయన కాకుండా అక్కడ రామస్వామి అనేటువంటి వ్యక్తికి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారంట. అదేవిధంగా రాజాం నియోజకవర్గానికి సంబంధించి కూడా కొండ్రు మురళి కూడా చాలా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడంట. ఎందుకంటే చాలా అవమానిస్తున్నారని చెప్పి కూడా ఆయన బాధపడ్డాడంట. సో అక్కడ కృష్ణవే అనేటువంటి ఒక మహిళకు కూడా అక్కడ కేటాయించడం జరిగింది. సో ఇట్లా ఈ రకంగా జనసేన పార్టీకి కేటాయించినటువంటి ఆ చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో అది టీడీపీ పార్టీకి నచ్చడం లేదు. టీడీపీ పార్టీ కనీసం మమ్మల్ని సంప్రదించకుండా ఎట్లా ప్రకటిస్తారని చెప్పి వీళ్ళు బాధపడతా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వాళ్ళతో వెళ్ళి మాట్లాడడంతో ఒక 3 కొంచెం చల్లబడ్డారంట. మిగతా 3 మాత్రం రాజీనామా చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం, మీ అవమానాలు మేము భరించలేమని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇక చిన్నబాబు లేదా పెద్దబాబు రంగంలో దిగితే తప్ప వాళ్ళు మాట వినేటువంటి పరిస్థితి లేదు. ఒక వ్యక్తి ఏమో కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, ఇద్దరేమో మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేస్తామనే స్థాయికి వెళ్ళిపోయారు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు ప్రకటించిన తర్వాత అనేటువంటిది వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి మీడియాలోనే ఇది చెప్తా ఉన్నారు. ఈ అసంతృప్తులు ఎప్పుడు చల్లారుతాయి, పదవులు ప్రకటించడంతో వచ్చినటువంటి గొడవను సద్దుమణిగేది ఎలా అనే దానికి సంబంధించి వీళ్ళు ఏమంటారు, జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇది పొత్తులో భాగంగా మాకు కేటాయించినటువంటి వాటికి సంబంధించి మేము ఏదైతే లిస్టు పెడతామో ఖచ్చితంగా మాకు ఇస్తారు, కానీ
అన్ని చోట్ల మీకే ఇవ్వాలని ఎట్లాంటి ప్రతిదీ మిమ్మల్ని అడగాలంటే ఎట్లా అవుతుందని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారంట. వాళ్ళు బాధపడతా ఉన్నారట, మాకు పదవులు ఇస్తే ఇట్లా ఈ రకంగా మీరు వ్యతిరేకించడం ఏంటి, సహకరించకపోవడం ఏంటి అనేది వాళ్ళు బాధపడతా ఉన్నారంట. సో మరి చూద్దాం, మరి ఆ ముగ్గురు, ఈ ఆరుగురిలో ముగ్గురు చల్లబడ్డది ఎవరని మాత్రం చెప్పలేదు. ఆ రాజీనామాకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు ఎవరైనా దానికి సంబంధించి వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ 6 నియోజకవర్గాల్లో ఒక ముగ్గురు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయడానికన్నా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నారంట. చూద్దాం మరి రాను వీళ్ళు చల్లబడతారా, చిన్నబాబు పెద్దబాబు రంగంలో దిగి, చిన్నబాబు పెద్దబాబు అంటే చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళు రంగంలో దిగి ఉన్న వాళ్ళని చల్లబరుస్తారా లేదా అన్నది రానున్న రోజులు తేలుతుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే కనుక ఖచ్చితంగా వీటికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.